రెగ్యులర్‌గా కాకరకాయ తింటుంటే బోర్ కొడుతుందా? అయితే కాకరకాయతో ఇలా వెల్లుల్లి, ఉల్లిపాయ, కారం చేసుకొని తినండి. వేరే కర్రీస్ కూడా పనికిరావు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంతకు ప్రాసెస్ ఏంటంటే నేనైతే ఒక పెద్ద ఎల్లిగడ్డ అయితే తీసుకున్నాను. దాన్ని పాయలుగా తీసి ఇలా పొట్టు తీసుకొనైతే పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని, ఇంకా ఒక 3 అయితే కాకరకాయలు తీసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేయించుకోవాలి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిన కాకరకాయలైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని కచ్చా పచ్చగా అయితే ఇలా నేను మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు అది తీసేసి అదే మిక్సీ జార్‌లో ఎల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకొని ఒక్కసారయితే నేను మిక్సీ పట్టుకున్నాను. నాకైతే ఫస్ట్ పొడిలాగా వచ్చింది. కానీ పొడిలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం పేస్ట్‌లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్‌లోనే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసి పచ్చివాసన పోయే వరకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఫస్ట్ మిక్సీ పట్టాం కదా! ఈ వెల్లుల్లి కారాన్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలైతే అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా! ఇలా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే కొంచెం పేస్ట్ లాగా చేశాను. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.